అమరావతి మండలం కర్లపూడిలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి నారాయణ. స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్న ల్యాండ్ పూలింగ్ ప్రారంభానికి వెళ్లిన మంత్రిని రోడ్డు వేయాలని కోరారు రైతులు. దీంతో వెంటనే రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయించి కాంట్రాక్ట్ సంస్థకు పనులు అప్పగించారు మంత్రి నారాయణ. కర్లపూడి నుండి అనంతరం వెళ్లే 2.9 కిలోమీటర్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. వారం రోజుల్లోగా రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. 4 గ్రామాలు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్ కట్టడం కోసంగా ల్యాండ్ పూలింగ్కి యాక్చువల్గా ఏదైతే నోటిఫై చేసామో ఆ సందర్భంలో ఇంతవరకు 3 గ్రామాలు యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్కి స్టార్ట్ చేయడం జరిగింది. నేను, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఈ 3 గ్రామాల్లోనే 1000 ఎకరాలు ఇచ్చారు. ఒకే రోజు అంటే 1 గంటలోనే, అంటే ప్రారంభించిన 1 అవర్లోనే 1000 ఎకరాలు ఇచ్చారు. అంటే 25% ల్యాండ్ పూలింగ్కి ఇచ్చేశారు. నిజంగా ఆ యొక్క రైతు సోదరులని మరియు శాసనసభ్యులని, ప్రజాప్రతినిధిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టాలి, రింగ్ రోడ్ వేయాలి, తర్వాత రైల్వే ట్రాక్ చేయాలి. ఇవన్నీ చేస్తే ఆర్థికంగా ఈ ప్రాంతం అంతా అమరావతి క్యాపిటల్ సిటీ ఆల్రెడీ ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకున్న ఈ ఏరియా డెవలప్ అవ్వాలంటే వారికి ఉన్న అపార అనుభవంతో ఇవి చేయాలని ఆదేశించడం, దాని మీద ఈరోజు సిఆర్డీ ముందుకు పోవటం, దానికి సహకరించేసిన రైతు సోదరులకి అదేవిధంగా శాసనసభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. వారు ఒకటే చెప్పారు, 1 మంత్లో 80% ల్యాండ్ మీకు హ్యాండ్ ఓవర్ నేనే అన్నాను. 80% ల్యాండ్ కానీ ల్యాండ్ పూలింగ్కి వస్తే ఇమీడియట్గా లేఅవుట్ డిజైనింగ్ స్టార్ట్ చేసి దాన్ని నోటిఫై చేయాలి.